శ్రీకృష్ణుడు తన లీలలతో, రూపలావణ్యంతో, చిన్మయానంద మోముతో ప్రపంచం తన దగ్గర మోకరిల్లేలా చేసిన మోహనాంగుడు, రాధా మనోహరుడు. భక్తులను తాత్వికానంద డోలికల్లో ముంచెత్తుతున్నాడు. అంతటి శ్రీకృష్ణుడి దివ్యత్వం ఇస్కాన్ అనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జగజ్జేయమానంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణుల దివ్య ప్రణయ తత్వానికి ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చేసేందుకు రాధాకృష్ణుల ఆలయాలను నిర్మించింది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నగరంలోని సోమలదొడ్డి ప్రాంతంలో శ్రీ రాధా పార్థసారథి మందిరం అపూర్వంగా, మనోహరంగా, ప్రణవ లోగిలిగా విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ వైభవాన్ని దర్శించుకుందాం. చేలమౌని పాలితం కృపాకరం నీల నీలవేంద్ర నీల నీల కాంతి మోహనం నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలవేంద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల కృష్ణమాశ్రయే ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సనాతన ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేశారు. కృష్ణ భగవానుడు సర్వోన్నత శక్తి అని విశ్వసించే కృష్ణ చైతన్యం విశ్వాసాలను వ్యాప్తి చేయటంపై దృష్టి సారించింది. అందులో భాగంగా కుల, వర్ణ, వర్గాలకు అతీతంగా మానవ జీవితాన్ని తీర్చిదిద్దే క్రమంలో కృష్ణతత్వాన్ని ఎదకు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడి దివ్య సందేశాన్ని అనతి కాలంలోనే ప్రపంచాన్ని చుట్టొచ్చేలా చేశారు. బహుశా ఇది కూడా కృష్ణలీలే. ప్రపంచం నలుమూలలా ఇస్కాన్ మందిరాలు నెలకొల్పి రాధాకృష్ణ ప్రణయ తత్వంలోని మాధుర్యాన్ని పంచుతున్నారు. జీవాత్మ పరమాత్మల సంయోగ తత్వమే రాధాకృష్ణుల ప్రేమతత్వమని చాటుతున్నారు. ఆ దివ్యత్వం ప్రకటితమయ్యే అద్వితీయ ఆలయం అనంతపురం శ్రీ రాధా పార్థసారథి స్వామివారి ఆలయం. ఆ దివ్యధామాన్ని నేత్రపర్వంగా సందర్శిద్దాం రండి. రాధాతత్వం సర్వోత్తమం, రసరమ్యం, మహత్తర ప్రేమ నిలయం రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యం వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలు రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు. ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణ దర్శనం పొందలేరని ఐతిహ్యం. ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు. దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమే తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలిగింది. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారిలేదు. అంతటి విశిష్టమైన అద్భుతమైన ఇస్కాన్ సంస్థ నిర్మించిన శ్రీ రాధా పార్థసారథి ఆలయం అనంతపురం నగరం శివార్లలో సోమలదొడ్డి గ్రామంలో నెలకొనుంది. బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం
అనంతపురం పట్టణంలో NH7 సోమలదొడ్డి ప్రాంతంలో నెలకొన్న శ్రీ రాధా పార్థసారథి ఆలయం అపూర్వ నిర్మాణ సొబగులతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అశ్వాలు రథాన్ని లాగుతున్నట్టు కనిపించే నిర్మాణ శైలిలో నిలువెత్తు చక్కటి గుమ్మటాలతో కట్టిన ఆలయం సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. 2003 సంవత్సరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ రాధా పార్థసారథి స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిగా వ్యవహరించిన నాటి కథను గుర్తు తెస్తుంది. ప్రవేశ ద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు భక్తి వేదాంత కళామందిరం గోచరిస్తుంది. ఇక ప్రధాన ఆలయ ముంగిలి మొత్తం వివిధ దేవతల శిల్పకళా సముదాయంతో ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రకటిస్తుంది. ఆలయ ప్రాంగణంలో వన్యప్రాణుల సంరక్షణ స్థలితో గోకులాన్ని, బృందావనాన్ని తలపిస్తుంది. ఆలయం చుట్టూరా పచ్చని పచ్చిక తివాచీ పరిచినట్టు హరితమయంగా కానవస్తుంది. మరోవైపు బాలకృష్ణుడి లీలా విలాస ప్రతిమలు కన్నయ్య లీలల్ని కళ్లకు కడతాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో స్థానిక భంగిమలో ఉన్న నిలువెత్తు ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్ల విగ్రహాలు గోచరిస్తాయి. ప్రవేశ ద్వారం వద్ద అతి పెద్ద చతురశ్వాలు దృశ్యమానమవుతాయి. ఈ 4 అశ్వాలు చతుర్విధ పురుషార్థాలుగా చెప్తారు. ఆలయ ప్రాంగణమంతా అపూర్వ నిర్మాణాల శోభతో కళాత్మకంగా విరాజమానమవుతుంది. బృందావనంలో రాధాకృష్ణుల రాసలీలలు నిత్యము సాగుతూనే ఉంటాయి. ఇక్కడ మహత్తరమైన ప్రేమ ప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోక వాసనలు అందుకోలేని స్వచ్ఛమైన ప్రేమమూర్తులుగా రాధాకృష్ణులు ఇక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. పరమోత్కృష్ట ప్రేమోన్మత స్థితి రాధది. అందుకే ఆ ప్రేమ ఆమెను ప్రణయ లోకానికి రసరాణిని చేసింది. సర్వదేవతా శిరోమణిని చేసింది. సకల లోక సామ్రాజ్ఞిని చేసింది. మహత్తర ప్రేమ స్వరూపిణిగా, భక్త బృంద పెన్నిదిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతూ ఉంది. ఆమె తన ప్రేమతో దేవాది దేవుడైన కృష్ణుని బంధిని చేసింది.
కృష్ణుడు నిరంతరం రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని, రాధనే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాధా పార్థసారథి ప్రధాన మందిరంలో ఎత్తైన వేదికపై మనోహరంగా గోచరించే రాధా మాధవుల దివ్య పాలరాతి రూపాలను చూడగానే భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఆకాశమే పందిరిగా నిలవగా ఆ ఆకాశ వీధుల్లో తారాపథంలోని నక్షత్రాలే వెలుగు దివ్వలైనట్టు ఆ కాంతి పుంజాల మధ్య రాధాకృష్ణులు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్నారు. రాధానుగ్రహం అనే ప్రేమ సముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారతాడు. ఆ భక్తుడి వంశం మొత్తం ధన్యమవుతుంది. అతని పూర్వీకులందరూ ఉత్తమ గతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్య ప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు. యోగులకు తపస్సులకు అందని మహత్తర దివ్య భూమిక ఈ మూర్తులను దర్శించినంతనే కలుగుతుంది. భక్తులు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు, ఎదురుగా కనిపిస్తాడు, మాట్లాడతాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి అవతార స్వరూపుడు బాలకృష్ణుడిగా తన బాల్యం నుండి విశ్వరూపాన్ని ఆవిష్కరించేంతవరకు అద్వితీయమైన లీలల్ని ప్రకటించాడు. లీలా మానుష వేషధారుడైన శ్రీకృష్ణుడు అవతార పరమార్థాన్ని అడుగడుగునా ప్రదర్శించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇష్టమైన వారికి జగన్నాటక సూత్రధారి, గిట్టని వారికి కపట నాటక పాత్రధారి. విలక్షణమైన వైరుధ్యాలతో మాయ చేసే గమ్మత్తైన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణ. జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు. వారికి తన జన్మ కారణాన్ని, వారి తక్షణ కర్తవ్యాన్ని వివరించాడు. లోక కంటకులను శిక్షించి శిష్ట రక్షణ చేసే నెపంతో శ్రీహరి భువిపైకి ఏతెంచాడు. రాధా పార్థసారథి అవతరించి లోకాలకు లోకులకు ప్రణయతత్వంలోని దివ్యమైన మార్మికతను మధురంగా అందించాడు. ఇవన్నీ ఈ రాధాకృష్ణుడి మూర్తులను కనులారా చూస్తున్న భక్తులకు స్ఫురిస్తాయి. ఈ దివ్యమూర్తుల కంఠాలను అలంకరించిన పుష్పమాలికలు, చక్కటి హారాలు ఇలలో ఎంతో పుణ్యం చేసుకున్నాయని భక్తులు పరవశించిపోతారు. ఈ దివ్యమూర్తుల పాదభాగాన విశాల శ్వేత నేత్రాలతో రాధాకృష్ణుల లోహ ప్రతిమలు మనోహరంగా గోచరిస్తాయి. ఆలయ అర్చకులు రాధాకృష్ణులకు హారతిచ్చేటప్పటి సౌందర్యం రెండు కళ్లతో చూడాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేం. సరిగ్గా ఇదే సందర్భంలో భక్తులు రాధాకృష్ణుల పద సంకీర్తనలను కమనీయంగా ఆలపించి ప్రణయమూర్తుల ఆరాధనతో పారవస్యం చెందుతారు. నిత్యం ఈ మూర్తులకు త్రికాల సంధ్యల్లో 3 హారతులు అందిస్తారు.
स्मरनन्दकुमारं स्मरवारं वारं मानस स्मरनन्दकुमारं स्मरवारं वारं. ఆలయంలోని శ్రీకృష్ణుడు రాధాదేవి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది యాత్రికులు కృష్ణుణ్ణి పూజించడానికి, ప్రత్యేక భజనలు చేయడానికి వస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ఇస్కాన్ దేవాలయాల్లో అత్యుత్తమ నిర్మాణాల్లో ఇది ఒకటి. ఆలయంలో వేదాంత పాఠశాల, కాన్ఫరెన్స్ హాల్, కీర్తన హాల్, భక్తులు పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు వసతి సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా జన్మాష్టమి రోజు పువ్వుల అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఈ ఆలయం. శ్రీకృష్ణుడు విశ్వవ్యాప్త తండ్రి అయినట్లే శ్రీరాధ విశ్వవ్యాప్త మాత. ఇద్దరూ ప్రాథమికంగా ఒకటే. పాలు దాని తెల్లదనం వేరు కానట్టే వారిద్దరి మధ్య కూడా తేడా లేదు. శ్రీకృష్ణుని వక్షస్థలంపై నివసించే శ్రీరాధ అతని శరీరంలోని ఎడమ భాగం వంటిదే. ఈ దివ్యమంగళ రూపాలను చూస్తున్నంతసేపు భక్తులకు ఒక నిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రధాన మందిరంలో రాధా పార్థసారథి వారి ప్రతిమలకు మరోవైపు ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి దివ్యరూపం ఆవిష్కృతమై ఉంటుంది. ఆయన తొలుత అమెరికాలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ పేరిట ఇస్కాన్ సంస్థను స్థాపించి సంస్థ స్థాపకాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. ఇస్కాన్ అనుచరులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదను చైతన్య మహాప్రభు ప్రతినిధిగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 800 వరకు ఇస్కాన్ ఆలయాలు నెలకొన్నాయి. వాటన్నింటిలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం శ్రీ రాధా పార్థసారథి ఆలయం చాలా భిన్నంగా నిర్మితమైంది. 1896లో జన్మించిన ప్రభుపాదుల వారు 1977లో పరమపదించారు. వారు చూపిన మార్గంలో ఇస్కాన్ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. శ్రీరాధా పార్థసారథులు కొలువుతీరిన మందిర కొడ్యాలపై అపూర్వమైన శ్రీకృష్ణుడి చిత్రాలు అద్భుతంగా గోచరిస్తాయి. ప్రతి చిత్రం శ్రీకృష్ణుడి దివ్య లీలా ఘట్టాలను ప్రకటిస్తుంది. ఈ చిత్తరువులను వీక్షిస్తూ ఉంటే అపర వైకుంఠంగా భాసిల్లుతుంది. పాలరాతి నిర్మాణ సౌందర్యం భక్తుల మనసును ఆహ్లాదపరుస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం గులాబీ రంగులో మెరుస్తుంది. ఇక రాత్రైతే బంగారు రంగులో ధగధగ మెరుస్తూ దర్శనమిస్తుంది. ఇక్కడకు వెళ్లిన వారికి ఓ ప్రశాంత వాతావరణంలోకి వచ్చామని, కేవలం ఆలయానికి కాదని నిజమైన దేవుడి సన్నిధికే వచ్చామనే అనుభూతి కలుగుతుంది. ఈ శ్రీ రాధా పార్థసారథి ఆలయాన్ని 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఆరుబయట అంటే ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో కన్నయ్య కాళీయమర్దనం శిల్పకళాకృతి, ప్రధాన ఆలయ బయట కుడ్యాలను ఆనుకుని చిన్ని కృష్ణుడి లీలాఘట్టాలు దృశ్యమానమవుతాయి.
ఇదే లోగిల్లో శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి నిలువెత్తు విగ్రహం కొలువై చూపరుల్ని భక్తి సంవిధానంతో ఆకట్టుకుంటుంది. ఇదే ప్రాంగణంలో గోశాల కూడా ఏర్పాటు చేశారు. భక్తులు గోవులను దర్శించి వాటికి ఆహారం పెట్టి దోషాలను పరిహరించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు నిత్యాన్న వితరణకు ఏర్పాటు చేశారు. ఆ దివ్యమూర్తుల సన్నిధిలో ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు సాక్షాత్తు శ్రీ రాధా పార్థసారథి ఆలయం భూలోక వైకుంఠంగా అలరారుతుంది. ఇదే ఆలయంలో వైష్ణవ సంబంధ పర్వాలను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ప్రణయమూర్తులైన శ్రీ రాధా పార్థసారథి దివ్యమూర్తులను దర్శించడానికి నిత్యం శతాధికంగా భక్తులు పలు ప్రాంతాల నుండి భక్తి శ్రద్ధలతో తరలి వస్తారు. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే దహీహండీ ఆచారాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. అనంతపురం శ్రీ రాధా పార్థసారథి ఆలయానికి ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గమే సులువైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి అన్ని ప్రధాన నగరాల నుంచి అనంతపురం బస్ స్టేషన్కు బస్సులున్నాయి. అలాగే రైల్వే స్టేషన్ సైతం కేవలం 7 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. కాబట్టి ట్రైన్లో కూడా రావచ్చు. అనంతపురం నుంచి నేరుగా ఆలయానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు దర్శన భాగ్యం లభిస్తుంది. రాధానుగ్రహమే కృష్ణ దర్శనానికి దారి. రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే శ్రీకృష్ణుడు కనిపించడు. రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు. రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది. అంటే ప్రేమోన్మతపూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి. ఆ స్థితే రాధా పార్థసారథి తత్వం. ఇప్పటి వరకు అనంతపురం సోమలదొడ్డి ఇస్కాన్ శ్రీ రాధా పార్థసారథి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ రాధాకృష్ణుల అనుగ్రహం మీ అందరిపై కలగాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చేలమౌని పాలితం కృపాకరం నీలనీలమింద్ర నీలకాంతి మోహనం నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీలనీలమింద్ర నీలకాంతి మోహనం బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాల కృష్ణమాశ్రయే ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.